పుట్టిన ఊరు జ్ఞాపకాలు. చిన్ననాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. మంతెని మాటంటే మంత్రమో, యంత్రమో, బీజాక్షరమో తెలియదు గాని ఈ గుప్పెడంత మనసును తొలుస్తోంది. అలసట లేని ఆ చిరు ప్రయాణం, కల్మషం లేని మధుర స్మరణం, బాధ్యతలెరగని ముద్దు రోజులు, చిన్న విజయాల్లో సంతోషపు కాంతులు. ఆడిబడిలో ఆటలు, ఆసుపత్రిలో రేగుపండ్లు, గుడి ప్రాంగణంలో దాగుడు మూతలు, మైదానంలో క్రికెట్ మ్యాచ్లు. మా ఊరంటే సహస్ర ప్రభోజనాలు, ప్రతినిత్యం భజనలు, ప్రతి వీధిలో బాతాలు, ప్రశాంతంగా విశ్రాంత జీవితాలు. గోదావరి స్నానంతో గౌతమేశునికి అభిషేకాలు, శ్రావణ మాసంలో బల్లేరు హనుమయ్యకు పూజలు, దేవీ నవరాత్రుల్లో శ్రీ మహాలక్ష్మికి హారతులు, గణపతి నవరాత్రుల్లో ప్రతి వీధిలో భజనలు. ఎక్కడ ఉన్నా పండగలంటే మంతెన్ననే. ఎంత ఎదిగినా ఎమైరా అంటే బాల్యమిత్రుడే. ఎమైరా అనేవాడు బాల్యమిత్రుడే. ఏ నగరంలో జీవిస్తున్నా, మరే దేశంలో స్థిరపడినా మంతెని వారంటే ప్రత్యేకమే, ఒక సందేశమే. డియర్ ఫ్రెండ్స్, మన మంతెని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే. ముఖ్యంగా దూరంగా ఉన్న వాళ్ళకు మంతెని యొక్క ఆ రుచి, ఆ మట్టి వాసన ఉంటే చూసారా, ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంటుంది. కాదంటారా గురు?